మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సెకండ్ ఏఎన్ఎంలు 48 గంటలు నిరసన దీక్షకు పూనుకున్నారు. తమకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ వద్దు, రెగ్యులరేషన్ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించి 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు చేస్తున్నామని, చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామని, కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న సెకండ్ ఏఎన్ఎంలకు వయోపరిమితిని ఎత్తివేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పని చేయాలన్నా కింద పిల్లర్స్ లెక్క పనిచేస్తున్నాము. ఈ రోజు రాష్ట్రము ఆరోగ్య స్థాయిలో అవార్డులు తీసుకుంటుందంటే దానికి కారణం మేము. ప్రతి ఒక్క పని చేసేది మేమే. ఇక్కడ ఫస్ట్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం అని వ్యత్యాసం చూపిస్తున్నారు. ఫస్ట్ ఏఎన్ఎం చేసే పనులే మేము చేస్తున్నాము. వాళ్ళకేమో రెగ్యులర్ జీతము, మాకేమో కాంట్రాక్ట్ జీతంలో ఇస్తున్నారు. ఈ విధంగా వ్యత్యాసం లేకుండా మాకు యథావిధిగా రెగ్యులర్ కావాలి, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మాకు రెగ్యులర్ కావాలనే పర్పస్ లో మేము ఈ దీక్షకు పొనుకున్నాము. మేము కోరేది ఏం లేదండి, గవర్నమెంట్కి ఒకటే విన్నపం. మాది మాకు రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర అన్ని ప్లాన్లు ఉన్నాయి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. నోటిఫికేషన్ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి. ఈ రెండే మేము కోరుకునేది. కింది స్థాయిలో పనిచేసేది మొత్తం మేము ఏఎన్ఎంసీ చేస్తున్నాం. ఈ రోజు ఏఎన్ఎంస్ చేయబట్టే ఒక గవర్నమెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్కి మంచి అవార్డులు రివార్డ్స్ వస్తున్నాయి. అంటే ఓన్లీ ఏఎన్ఎంస్ ద్వారానే వస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. 20 ఇళ్ల నుండి విధులు నిర్వహిస్తున్న మేము ఇప్పుడు పరీక్ష ఎలా రాస్తామని, మాలో కొంతమంది వయసు బారిన పడ్డారని, కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే మా పరిస్థితి ఏంటని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా మేము కష్టపడుతున్నామండి. చాలని వేతనాలతో ఉన్నాం. గవర్నమెంట్ మేము ఒక్కటే విన్నవించుకుంటున్నామండి, మాకు ఏమీ వద్దు, యథావిధిగా రెగ్యులర్ చేయండి, నోటిఫికేషన్ రద్దు చేయండి, ఎగ్జామ్ రద్దు చేయండి. రాసే వయసు మాకు లేదు, చదువుకునేంత నాలెడ్జ్ కూడా మాకు లేదు. మాకున్న సర్వీసులలో మేము ప్రజలకు మంచి ఉత్తమమైనటువంటి సేవలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. వీరికి హ్యూమన్ రైట్స్ తెలంగాణ వైద్యులు సంఘీభావం వ్యక్తం చేశారు. ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలు పిలుపునివ్వడం జరిగింది. ఈ 48 గంటలకు సంబంధించినటువంటి వారి డిమాండ్స్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వారిని వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు 20 సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే కంటిన్యూషన్ చేయడం జరిగిందో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ తీసుకునేటువంటి పద్ధతిని తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నష్టపోతారు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ నష్టం జరగకుండా ఏదైతే క్రమాన ఉన్నదో వాళ్ళైతే పాత పద్ధతి ఏదైతే ఉందో వాళ్ళనే సీనియారిటీ బట్టి వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఈరోజు తొరూరు మన మహబూబాబాద్ జిల్లాలో ఇక్కడ దీక్షను పూనుకున్నారు. వాళ్లకు సంఘీభావంగా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున వారికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నాము. వారికి కూడా మేము వెన్నంటే ఉండాము. వారికి సంబంధించినటువంటి పూర్తి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి మా యొక్క కమిటీ ద్వారా కూడా వాళ్లకు విన్నపించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ న్యూస్